ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలోని అత్యంత కీలకమైన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు కొరివి కృష్ణస్వామి సేవా సమితి రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన పూర్ణం నరసింగరావు గారితో ఉన్నాము. వారు కాంగ్రెస్ పార్టీలో పాలకపక్షమైన కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు మరియు ముదిరాజ్ సంఘం కార్యకలాపాల్లో కూడా అత్యంత చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వివరాలను వారిని అడిగి తెలుసుకుందాం. నరసింగరావు గారు చెప్పండి. నమస్తే, నేను పూర్ణం నరసింగరావు ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, అలాగే మా ముదిరాజ్ కమిటీలో కొరివి కృష్ణస్వామి సేవా సమితి రాజేంద్ర ఇన్ఛార్జ్. ముఖ్యంగా ముదిరాజ్ సంఘం ప్రధానమైన బీసీ సామాజిక వర్గంలో ఒకటి. ఏంటి సమస్యలు ఏమి? అసలు ముఖ్యమైన మా సమస్య, పెద్ద సమస్య ఏంటంటే మా డి నుంచి ఏకు రావాలని, మా ముదిరాజ్ కమిటీ రావాలని మేము ఒకటే కోరుతున్నాము. ఈ సమస్య ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల నుంచి కూడా మా పెద్దలు, ముదిరాజు పెద్దలు కాసాని జ్ఞానేశ్వరన్న కానీ, బుర్ర జ్ఞానేశ్వరన్న కానీ, అంగం పాండాన్ గారు, వీళ్ళందరూ పెద్దలు కొట్లాడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అతను ఓకే చేయడానికి కూడా అయ్యింది. అయితే ఆ విషయం మళ్ళీ కోర్టులో పోయి కొద్దిగా పెండింగ్ పడడం వల్ల అందులో మన స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేనందుకు అది మళ్ళీ పెండింగ్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న గారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. బీసీలకు కానీ ముదిరాజులకు కానీ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఇలాగే మాకు మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారిని ముఖ్యంగా కోరేది ఏంటంటే మా డి నుంచి ఏలు చేర్చాలని మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇది ఒకటి మేము అతన్ని ఆశిస్తున్నాం, అయితే చేస్తాడని మేము ఆశిస్తున్నాం. ఇలాగే ఇప్పుడు ప్రజెంట్గా మన కామారెడ్డి దాంట్లో కూడా ఆ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది రేవంత్ అన్న గారు. ఆ చెప్పిన మాట నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాము. అలాగే మాకు ఈ డి నుంచి ఏగు రావడం వల్ల మా పిల్లలు భవిష్యత్తు ఇంకా ముందుకు మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. ఈ ఉద్దేశం. ఇంకా ఇలాంటివి మా వచ్చిందనుకో మా ముదిరాజ్ సంఘంలో ఇలాంటివి ఇంకా మేము కోకాపేటలో మాకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోకాపేటలో మా ముదిరాజ్ సంఘం గురించి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏం మాత్రం ఊసు లేదు, ఏం లేదు, ఖాళీ ల్యాండ్ అలాగే ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బీసీల గురించి, ముదిరాజుల గురించి ముందుకు ఉంటున్నాడు కాబట్టి మన రేవంత్ అన్న ఈ బిల్డింగ్ కూడా మాకు కొద్దిగా కంప్లీట్ తొందరగా చేస్తే మేము ఇంకా బాగుపడతాం. ఇంకా మా సమస్యలు ఏమున్నా తీరుస్తామని, మిగతా అన్ని చిన్న చిన్న సమస్యలు ముందైతే డి నుంచి ఏకి రావాలని ముఖ్యంగా మా ఉద్దేశం. రెండోది ఆ బిల్డింగ్ కోకాపేటలో మాకు ఇచ్చిన బిల్డింగ్ అది కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. అంటే ఇప్పుడు డి నుంచి ఏకి మార్చడం వల్ల అండ్ ఉద్యోగాల్లో ఏమన్నా ప్రభావం చూపుతుందా? చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మా పిల్లలు 90%, 95% ర్యాంకులు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు రాలేకపోతున్నాయి. కాబట్టి మా పిల్లలు భవిష్యత్తు ఉండాలంటే ఈ డి నుంచి ఏకి రావాలని 100% మేము కోరుతున్నాం. ప్రతి ఒక్కరు మేము చేసుకుంటున్నాం. అంటే మీకు అంటే పొలిటికల్గా ఎలా ఉంది ప్రాధాన్యత? పొలిటికల్గా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి రేవంత్ అన్న 6 గ్యారంటీలు చెప్పిండు. ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి, అన్నీ బాగానే చేస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే మా వికలాంగులకు పింఛని పెంచుతానని చెప్పిండు. ఆ విషయం కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని జర తొందరగా చేస్తే బాగుంటుందని రేవంత్ అన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే నేను కూడా ఒక వికలాంగుని కాబట్టి, ఈ వికలాంగుని ప్రాబ్లం ఉంది కాబట్టి పెంచితే బాగుంటుందని. మా లాంటి వాళ్ళు వికలాంగులు ఇంకా మాకు చాలామంది కలుస్తున్నారు, చెప్తున్నారు. ఎందుకంటే మేము గ్రామ అధ్యక్షులం కాబట్టి ఈ సమస్యల మీద నాకు అడుగుతున్నారు, అన్న మీరు అడగండి అని చెప్తున్నారు. కాబట్టి మేము మీ ద్వారా, మీ మీడియా ద్వారా నేను కోరుకునేది ముఖ్యంగా ఇవి 2 సమస్యలు. పింఛన్ అనుకో, ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది, సన్న బియ్యం ఇచ్చిండు, రైతు బంధు వచ్చిండు. ఇలాంటి సమస్యలు మంచి స్టెప్ బై స్టెప్ ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏంటంటే అన్నట్టు ఇప్పుడు ఎదుటి వాళ్ళు, పార్టీ వాళ్ళు బల్లం ఏం చేయడం అంటే గెలిచిన 100 రోజులైనా చేస్తారు అని అన్నారు. కానీ 100 రోజులైనా చేస్తుండే. ఏంటంటే ఈ మన ప్రభుత్వం వచ్చే వరకు అప్పుల పాలై కూర్చున్నది. గత ప్రభుత్వం అప్పులు చేసి పోయింది కాబట్టి దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంది అంతే తప్ప రేవంత్ అన్న మాట ఇస్తే మాట తప్పే మనిషి కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ఎట్లా చేసిండో మన రేవంత్ అన్న కూడా 100% చెప్పింది చేయడానికి
ముందుకు వస్తున్నాడు. ఇది మాత్రం గ్యారంటీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఏదన్నా ఒకటి కావాలి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎక్కడనో పోతుంది, కనిపించకుండా పోతుంది. కానీ మళ్ళీ వాళ్ళు మేము ఉన్నామని చూపించుకోనికనే ఏదో ఒక మాట తీసుకొని బదనాం చేయడానికి, గవర్నమెంట్ని బదనాం చేయడానికి వాళ్ళు చెప్తున్నారు తప్ప వాళ్ళ మనసులో కూడా తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం, గవర్నమెంట్ ఇవన్నీ 6 గ్యారంటీలకు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు అని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏంది, వాళ్ళకి ఏదన్నా ఒకటి కావాలి కదా చెప్పడానికి, ప్రభుత్వాన్ని బురద జల్లడానికి ఏదైనా కావాలి. కాబట్టి ఇది ఏదో ఒకటి తీసుకొని వస్తారు. అవన్నీ మా రేవంత్ అన్న ఏం పట్టించుకోడు, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తూనే ఉంటాడు. కాబట్టి ఇలాంటి ఇంకా చేయాలని మేము ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు వికలాంగులకు ప్రజెంట్ ఎంత వస్తుంది, ఇంకా ఎంత కావాలని అడుగుతున్నారు? 4,016 రూపాయలు వస్తున్నది. దానికి 6,016 రూపాయలు పెంచుతానని చెప్పిన మాటనే అడుగుతున్నాం. మేము ఎక్కువ ఏం డిమాండ్ చేస్తే అన్న మాటకి మేము కట్టుబడి ఉంటున్నాం. ఉద్యోగాల విషయంలో ఉద్యోగాల విషయంలో అంటే ఇక వాళ్ళ ఉద్యోగస్తులకు వీలు జరుగుతున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్టెప్ బై స్టెప్ వస్తున్నది. అందరికీ ఒకటేసారి కావాలంటే ఏది కాదు. మన ఇంట్లో ఒక పెద్ద మనిషి పొద్దున్న నుంచి కష్టపడితేనే సాయంత్రానికి పిల్లలకు భోజనం పెట్టగలుగుతాడు. అలాగనే పుట్టగానే పెట్టాలని అంటే ఎవరు తరం కాదు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. ఇప్పుడు వచ్చింది 18 నెలలు అవుతుంది. కాగానే అన్నీ కావాలంటే ఇది కాదు కదా. కాబట్టి టైం పడుతుంది. ఇంకా ముందుకున్నది ఇంకా టైం. ఈ 5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంది, రేవంత్ అన్న అంటే ఏంది అనేది చూపిస్తాడు. అంటే ముఖ్యంగా ఇప్పుడు త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీంట్లో పాలక పక్షంలో ఉండి కాంగ్రెస్ ప్రభావం ఏమైనా ఉంటుందా? ఏముండదు. ఎందుకంటే